స్టేట్లో సీఎం చంద్రబాబు నాయుడు కావాలి. అది స్టేట్ బాగోవాలని మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. సొంత రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళ బావైన సొంత చంపుకున్నాడు జగన్. ఇప్పుడు మీరు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటారా? రెడీ, మంచిగా మాట్లాడుతాం. రైట్. కేసీఆర్ తోడే మనం కలిసి మన స్టేట్ మీద చెలాయించాలనే అవసరం ఉంది కేసీఆర్కి. ఇంకా సొంత బాబాయ్ చంపుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ టైంలో మన అదే కేసు ముందరకు వచ్చిందని సొంత రాజకీయ ప్రయోజనం కోసం ఎస్పీని కూడా బదిలీ చేయించాడు. ఎస్పీని కూడా బదిలీ అయినా చేయించాడు. అంటే నాకు తెలిసిన డౌట్ ఉందంటే బదిలీ చేయించే హక్కు ఒక ప్రభుత్వానికి తప్ప ప్రతిపక్షానికి ఉండదు కదా బ్రదర్. ఇప్పుడు ఇంటెలిజెంట్ ఐజీ ఉన్నాడు, అది ఈజీ పరిధిలోకి రాదు. ఇంటెలిజెంట్ ఐజీని కూడా మన బదిలీ చేసిన ఆస్కారం ఈసీకి లేదు. అది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎట్లుంటుంది అన్న? ప్రభుత్వము మీద ఆకుండా, కానీ జగన్మోహన్ ఒక ప్రతిపక్ష నేత. తెలంగాణ కేసీఆర్, జగన్, మోడీ అందరు కలిసి ఈ రాష్ట్రం మీద కచ్చపూర్తిగా చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉండి వచ్చి స్టేట్కి వచ్చి ప్రసారం చేసి పోరాడాలి తప్ప మన దొంగసాటుగా ఉండి ముసుగుల్లో ఉండి మాటలు చేయడం అది సరైనది కాదు. ప్రజలు సరైన బుద్ధి చెప్పే దగ్గరకు వచ్చిన టైం కూడా. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎవరి వల్ల అవుతుంది? అది ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. స్పెషల్ స్టేటస్ చంద్రబాబు నాయుడు వల్ల. ఇంకేమని చెప్పుకుంటారు బ్రదర్? అంతేనా? ఇగో మీరు చెప్పండి. సొంత బాబాయిని చంపుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు, మన సొంత జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. సొంత బాబాయిని చంపుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అదే సొంత బాబాయిని చంపుకుంటే సిబిఐ ఎంక్వైరీ అడగడు. అదే టాలెంట్ ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిట్తో విచారణ జరిపించాలి. వివేకానందారెడ్డి గారి కూతురు డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీకి సవాల్ చేసింది. దాన్ని స్వీకరించే టాలెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఇప్పుడు నేను చంపుకున్నా, సిబిఐ ఎంక్వైరీ అడిగాం మా పార్టీ తరఫున అని ఆయన అడిగారు. ఆయన కూతురే సిబిఐ ఎంక్వైరీ ఏమంది, సిట్టు విచారణ ఏమంది? ఆ దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీని స్టేట్లోకి రానివ్వాలి. అబండాలు వేసే ముందు ప్రూఫ్ చేసే టాలెంట్ ఉండాలి కదా. అంటున్నారు మీరు సొంత బాబాయిని చెప్పుకోవాల్సినంత అవసరం ఏముంది అంటున్నానండి. మరి అతను చెప్తున్నాడు కదమ్మా. ఏం చూసాడా? చంద్రబాబు నాయుడు లోకేష్ పంపించారు, నువ్వు చూసావా? రేపు మాట్లాడు కానీ జగన్ చంపించాడు, వాళ్ళు చంపించాడు, సొంత బాబాయ్ ఎలక్షన్ వాళ్ళు ఎంట్రీ మా అభిప్రాయం ఏం చెబుతాను, నీ అభిప్రాయం నువ్వు చెప్పుకో. నువ్వు చెప్పేది నీ అభిమానం ఏదో చెప్తున్నా. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.